ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 11వ తేదీ 6వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినం కూడా కేవలము నా ప్రియుని ఉచిత కృప వలన, ఆయన ఉచిత దయ వలన మాత్రమే మనము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. మన జీవితకాలం అంతయు ఆ దేవదేవుని సన్నిధిలో మనము జీవించుటకు ఆ ప్రభు కృప మనకెంతో అవసరమైనది ప్రియులారా. మంచిది. ఈ దిన అందిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చొప్పున మనము ధ్యానము చేయుదుముగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా కొద్ది నిమిషాలు మనము మనస్సును ఆ వాక్యం వైపు మరల్చుకొని ఆ ప్రభు వైపు చూస్తూ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంకీర్తన 119 114 వచనంలో కీర్తనాకారుడు మంచి మాటని ఇక్కడ ఆయన సంకీర్తనగా పాడుతూ ఉన్నాడు. నాకు మరుగు చోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మరొకసారి చదువుతా వినండి. నాకు మరుగు చోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఇక్కడ మరుగు చోటు అంటే ఎవరికి కనపడకుండా దాక్కునే చోటు. ఎందుకు మనం దాక్కోవాలనుకుంటాం? ఎందుకు మనం మరుగు చోటుకి వెళ్ళాలనుకుంటాం? నిన్ను ఎవరో తనుముతూ ఉన్నాడు, నిన్నెవరో వెంబడిస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటావు, నేను వాడికంట మాత్రం పడకూడదు, వాడికి ఎప్పుడూ నేను సాటుగానే ఉండాలి, వాడు పరమ దుర్మార్గుడు, కాబట్టి నేను దాక్కునే చోటు ఎక్కడుంది? నన్ను దాచేవారెవరు? ఆ సాతాను బంధకాలలో నుండి నన్ను విడిపించేవాడెవడు? ఆ సాతాను నన్ను నిత్యము వెంబడిస్తూనే ఉంటాడు. ఆలోచనల ద్వారాను, ఆశల ద్వారాను, కోరికల ద్వారాను, కంటి చూపుల ద్వారాను, ఆయా ఫ్రెండ్స్ ద్వారాను, అనేక రకాలైన లోక సంబంధమైన అనేక రకాల వ్యసనాలన్నీ కూడా, వాటి ద్వారా కూడా వాడు ఎప్పుడు నన్ను వెంబడిస్తూనే ఉంటాడు. కాబట్టి నేను ఎప్పుడు వాడికి కనబడకూడదు. అయితే వాడికి కనబడకుండా నన్ను దాచేవారు ఎవరు? వాడి కంటిలో పడకుండా నన్ను దాచేవాడు ఎవరు అని అంటే, ఇక్కడ కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నా దాగు చోటు నీవే, నా కేడెము నీవే. హల్లెలూయా. ప్రియులారా, నా దాగు చోటు నీవే, నా కేడెము. కేడెము అనగా డాలుగా మరి ఒక పర్యాయ పదం కేడెం. యుద్ధవీరుడు కత్తి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో డాలు. ఎందుకనగా ప్రత్యర్థి కత్తితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తనకు రక్షణగా ఆ కేడెంని అడ్డు పెడతాడు. వాడు వేసే దెబ్బలు తగలకుండా ఆ కేడెము అడ్డుపెట్టి కుడి చేత్తో మరలా తను
ప్రత్యర్థి పైన, శత్రువు పైన దాడి చేస్తాడు. అంటే ప్రత్యర్థి వేసే బాణాలు, ప్రత్యర్థి వేసే కత్తి దెబ్బలు, ప్రత్యర్థి వేసే ప్రతి విధమైన శోధనలు, వాటంటికి నీవు డాలులాగా నాకున్నావు ప్రభువా. నువ్వు నాకు డాలు వలె సాతాను బాణములు చాలా పదునైన బాణాలు అవి ఆ సాతాను బాణాలు చాలా మందికి రుచికరంగా కూడా ఉంటాయి. అవి నొప్పైనా, అవి ప్రాణం తీస్తూ ఉన్నా కూడా అబ్బో వాటిని వదలరు. ప్రాణం పోతుంది అని తెలుసు ఆ బాణం తగిలితే, పోయినా పర్వాలేదులే నాకు అదే కావాలా. ఎందుకంటే అది వాడు ఆ విధంగా వాటికి బానిసగా చేస్తాడు. ఆ విధంగా వాడు వాటికి ఆకర్షింపజేస్తాడు. అలాంటి ప్రాణాన్ని తీసే బాణాలు, అలాంటి విషపు బాణాలు, అలాంటి మోహము బాణాలు, అలాంటి వ్యసన బాణాలు, అలాంటి అనారోగ్య బాణాలు అనేక రకాలుగా చెప్పుకోవచ్చు పిల్లలు. ఈ బాణాలన్నిటినీ నువ్వు తట్టుకొని నిలబడాలంటే నీకు డాలుగా, కేడెముగా దేవుడు ఉండాలి. అందుకంటాడు, నాకు మరుగు చోటు నా కేడెము నీవే. ప్రభువా, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుని. వాక్యము అనగా ఎవరు? అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే. యోహాను సువార్త 1:1 క్లియర్గా చెప్తాడు, ఈ వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని మీద ఆశ పెట్టుకో. ప్రభువా, నీ మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను. నా దాగు చోటు నీవే, నా కేడము నీవే. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. నేను నీ మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను దేవా అని ఆ ప్రభువు పైన మనం ఆధారపడినప్పుడు, ఆయన పైన ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయనే దాగుచోటుగా, కేడముగా మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు సంరక్షణలో మనం ఉంటాం. ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అంటాడు. ఎస్, ఆయన నాకు గుడారము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థలముల మీదకి నన్ను నడిపించు. అలాంటి కృప కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకొని, యేసయ్యా, యేసయ్యా, నా దాగు చోటు నీవే, నా కేడము నీవే. అందుకే నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కృపా సత్య సంపూర్ణుడా, సాతాను బంధకాలలో నుండి, సాతాను బారిన పడకుండా నన్ను దాయండి ప్రభువా, నన్ను దాయండి ప్రభువా. నీ పర్ణశాలలో నన్ను దాయండి. నీ కృపలో నన్ను దాయండి ప్రభువా. నీ కంచె నా చుట్టూ వేయండి, నా కుటుంబం చుట్టూ వేయండి, నా సంఘం చుట్టూ వేయండి, నా బిడ్డల చుట్టూ వేయండి. మీరు మాకు దేవుడుగా ఉంటే మాకెంతో ఆనందం అని ఆ ప్రభు చెంత చేరి ఆయనను మన దాగు చోటుగా చేసుకుందాము గాక, ఆయనను మన కేడముగా చేసుకుందాము గాక, ఆయన పైన మనం ఆశ పెట్టుకొని జీవించుదము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ వారి దాగు చోటుగా, వారి కేడముగా మీరు ఉండి, వారు మీ మీద ఆశ పెట్టుకుని జీవించే కృప దయచేయమని, దీవెనలతో ఆశీర్వాదములతో నింపమని
యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మహదైశ్వర్యములు మీకు తోడుగా ఉండను గాక. ఆయనే మీకు దాగు చోటుగాను, కేడెముగాను, ఆయన మీకు ఆదరణకర్తగాను, కంచెగాను ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం.